నెలాఖరున రైతు భరోసా సర్కారు కసరత్తు అంటూ ఇక్కడ బ్రహ్మాండంగా ఇక పండిస్తారు పంటలు. వీళ్ళ వార్తలతోనే పండియొచ్చు, పైసలతోనే కాదు. రైతులు ఇప్పుడు ఎంత ఉబ్బిస్తారంటే ఇది పెద్ద దొంగ వార్త. ఇది ఒక దొంగ వార్త. వచ్చేది లేదు, సచ్చేది లేదు, వాళ్ళు అసలు ఇచ్చేది లేదు. కానీ ఇక్కడ చూపెట్టడానికి మాత్రం ఇక చూడండి రైతు భరోసా వస్తుంది అన్నట్టుగా. మరి మొన్న 2 ఎకరాల దాకానే వచ్చింది కదా అంటే దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. ఈ నెలాఖరున అని ఎవరు చెప్పిండు చెప్పాలి, ఎట్లా కన్ఫర్మ్ అయింది చెప్పాలి. మంత్రి చెప్పిండా, ముఖ్యమంత్రి చెప్పిండా, వాళ్ళు చెప్పినా కూడా వస్తలేదు కదా. మరి ఎవరు చెప్తే ఈ వార్త వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించింది. ఎన్నిసార్లు సేకరిస్తారా, ఎన్నిసార్లు సేకరిస్తారు, ఎన్నిసార్లు అడుగుతారు, ఎన్నిసార్లు డేటా తీసుకుంటారు. రైతులు గంతే కదా. 1.5 కోట్ల వ్యవసాయ భూమి, 1.5 కోటిన్నర ఎకరాల భూమి, 70 లక్షల పాస్బుక్లు. సింపుల్ కదా. 1.5 ఎకరాల భూమి వ్యవసాయ సాగు భూమి, అట్లే 70 లక్షల పాస్బుక్లు. ఇది ఎప్పటి నుంచో ఉన్న డేటానే కదా. మళ్ళీ దీంట్లో తీసేదేమున్నది, కొత్తగా చేసేదేమున్నది. ఎవరన్నా రాని వాళ్ళది కొత్తగా ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళది యాడ్ చేస్తున్నారా అంటే దానికోసం అప్లికేషన్లని పోయినసారిగా అంతకు ముందు సారే పెట్టారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్లై చేసుకునేది ఇంతకు ముందు కూడా ఉన్నది. ఇప్పుడు కొత్తగానా? గత 5 ఏళ్లలో కూడా అదే ఉన్నది ఎగ్జాక్ట్ గా. ఇగో కొత్తగా పట్టాలు పొందిన వారికి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతే. ఇచ్చేది లేదు, ప్రయత్నాలు చేస్తారు. గత యాసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు సాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. చూసిరా, అంటే ఇక రాదన్నట్టు. నేను చెప్పినా కదా, 2 ఎకరాలు దాటి ఎవరన్నా వస్తుంది అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. పైగా ఈసారి వస్తుందంటే ఇంకా ఆయనతో కూడా నమ్మాల్సిన పని లేదు. కానీ ఇగో ఇట్లా ఆశ పెట్టి చంపుతారు. నేనేమంటున్నా, ఇది అసలు వార్త కాదు, ఇది దొంగ వార్త. ఇది ఇలా పత్రిక జర ఎక్కువ అమ్ముడు పోవడానికి, జర ఎక్కువ జనాలు చూడడానికి చేసేటువంటి వార్త తప్ప ఇది ఇప్పుడు ఇది అందరూ ట్రెండ్గా ఫాలో అవుతారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చూసే ప్రతి పత్రికలో ట్రెండ్గా ఫాలో అవుతారు. వాళ్ళు కూడా రాస్తారు నెలాఖరున రైతు భరోసా, పండుగలు అయిపోతాయి, పబ్బాలు అయిపోతాయి, అమాస పున్నాలు అయిపోతాయి, లాస్ట్కి ఇట్లా ఆ నెలాఖరున నెల మొదటిన అయిపోతుంది. ప్రతి డేట్లు కూడా వస్తాయి. ఇక రైతులు ఇయ్యాలట్టు నుంచి వాడిని చూడ, వీడిని చూడ, ఆ పత్రిక చదవ, ఈ వీడియో చూడ, ఆ వీడియో చూడ, ఎక్కడ చూడ పాపం ఇక్కడ ఆ వీడియోకి సంబంధించి రైతు భరోసా అని కనిపిస్తుంది. అలా టికెట్ ఓపెన్ చేసి చూస్తారు. ఆశ వస్తుందేమో అని నమ్మకం, ఎవడన్నా నిజం చెప్తాడేమో అని ఆశ. ఒక్కొక్క రైతు గరిష్టంగా 2 ఎకరాల వరకు అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండడంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అంటే ఇప్పుడు ఇస్తారట పూర్తిగా. చూసిరా, ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడు ఇస్తారట. నమ్ముదామా? 2 ఎకరాలు గత సీజన్కి ఇచ్చిన వాళ్ళు ఈ సీజన్కి ఎందుకు ఎక్కువిస్తారో కూడా చెప్పాలి. అందరికీ ఎట్లా వస్తుందో కూడా చెప్పాలి. వాళ్ళు గతంలో కూడా నేను చెప్పిన అప్రకటిత స్లాబ్ పెట్టేసారు. అది ఎప్పుడో ప్రకటించిన స్లాబ్ కాదు, అది అప్రకటిత స్లాబ్ అంటారు దాన్ని. అంటే మేము చెప్పాల్సిన పని లేదు, కానీ మీరు అర్థం చేసుకోవాలని దాన్ని కట్ చేసి పడేసారు. పూర్తి సాయం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా. అంటే ఆశ పెట్టుకోవాలి. 10 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ఉన్నాడు, ఆశ పెట్టుకోవాలి ఈసారి వస్తుందేమో అని చెప్పి నమ్మాలి. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించిన పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ముహూర్తం పెట్టాలి, ఒక్కొక్క జాగలకెళ్ళి చేయాలి, ఒక్కొక్క మంత్రి రిలీజ్ చేయాలి, ఒక్కొక్క మంచి దానికి ఒక ముహూర్తం పెట్టాలి. ఖమ్మం జిల్లాకి వెళ్ళి ప్రారంభిస్తారట. హైదరాబాద్కి వెళ్ళి ఇస్తే పైసలు రావట, మనకు ఖమ్మం జిల్లాకి వెళ్ళి పెడతారట. ఎందుక ఇట్లా ప్రతి పంటకి ఎందుక అదొక పెద్ద విషయం లెక్క చేస్తారు. అది గొప్ప విషయంలాగా గతంలో ఎప్పుడు ఎవరు ఇయ్యనట్టు, ఎవరితో కానట్టు, మీరే కొత్తగా తయారు చేసినట్టు ఆ పథకం ఏదో ఇప్పుడే పెట్టడంతోనే రైతులంతా సంబురాలు చేసుకుంటున్నట్టుగా ప్రతిసారి దాన్ని ఒక పండుగలకే చేస్తారు. ఎందుకు ఇచ్చే ఆ కొద్ది డబ్బుల కోసానికి కూడా అర్హుల జాబితా రెడీ. ఎన్నిసార్లు రెడీ చేస్తారో వాళ్ళకే ఎరకైగా. పంట సీజన్ ప్రారంభం అవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. అర్హుల జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇది ఎట్లుందంటే పాడిందే పాటరా పాసువన్ల దాసరా అన్నట్టు తామెత లెక్క ఉన్నది. ఇది ప్రతి సీజన్కి ఇది ఒక కథ అయిపోయింది. 7,500 ఇవ్వాలి లెక్కకైతే. ఈ దొంగలు 7,500 ఇస్తామని చెప్పిండ్రు ప్రతి పంటకు, అంటే మొత్తం 15,000 రూపాయలు సంవత్సరానికి. కానీ ఇలా 6,000 రూపాయలు ఇవ్వడానికి దాని గొప్ప విషయం లెక్క ప్రతి సీజన్కు ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేస్తుందంటూ ఈ పత్రిక కన్నా సిగ్గుండాలి. నిజంగా రాసే జర్నలిస్టు మిత్రుని కన్నా సోయి ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఆలోచన చేయాలి. ప్రతి సీజన్కు 9,000 కోట్లు రిలీజ్ చేసిరని చెప్పుర్రి ముక్కు 4 రద్దాం. ఒకే ఒక్కసారి ఇచ్చింది ఆ 9,000 కోట్లు ఇచ్చింది ఒకే ఒక్కసారి. అది మొత్తం అందరికీ పడ్డ ఒకే ఒక్కసారి. ఈయన
మొత్తంలో ఈ 6,000 రూపాయలు వచ్చినాక ఒక్కసారి ఇచ్చారు తప్ప ఇంకెన్నాడు కూడా బల్లే. అంతకుముందు బల్లే, మొన్న ఫసల్ కాక అంతకంటే ముందు ఫసల్కి వేసినటువంటి ఒకే ఒక్కసారి 9,000 కోట్లు అయితే ఇక దాన్ని ప్రతిసారి వేస్తోందంటూ ప్రజలని అట్లే రైతులని ఎంత ఆగం చేస్తుండ్రో ఒకసారి చూడండి. భూముల జాబితా నుంచి ఇక్కడ మళ్ళా 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు 1,200 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఇది సాగు చేయని భూమి, సాగు చేసే భూమి, ఆ భూమి, ఈ భూమి పేర్లు పెట్టి ఆగం చేశాడు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాలు అంటే 1.5 ఎకరాల భూమి ఉండగా 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. గతేడాది సాగు చేయని భూమి 3.5 లక్షలు ఉంటే ఇగో వీళ్ళు చూడండి, అది ఇచ్చేది కాదు సచ్చేది కాదు, కానీ చెప్పడానికి మాత్రం ఏదో వాళ్ళు వచ్చి ఇలా చెవులే చెప్పినట్టు ఇదేదో నిజమైపోయినట్టు ఇక రైతులంతా పెరుగన్నం తిని అరుగుల మీద వన్నట్టు బ్రహ్మాండంగా రాసిరు. ఎకరాలను గుర్తించారు, 3.5 లక్షలు అప్పుడు గుర్తించారట. అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామ పరిసరాల్లోని భూములు, రోడ్లు, కాలువల కిందికి వెళ్ళిన భూముల కలిపి సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు పనికిరావని తేల్చారు. ఇటువంటి భూములకు సాయం ఇవ్వడం కంటే నిజమైన రైతులకు అందించడం వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సాయంపై కటాఫ్కు కసరత్తు. ఇక కటాఫ్ అట మళ్ళీ 5 నుంచి 7.5 ఎకరాలట కటాఫ్. మళ్ళీ అన్ని భూములకని ఎందుకు చెప్పాలి, మొత్తం అందరికి వస్తుందని ఎందుకు చెప్పాలి? క్లియర్గా ఇప్పటివరకు పట్టా పాస్బుక్లో ఉన్న మొత్తం భూమికి సాయం అందించగా ఇకపై 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రియల్ ఎస్టేట్ పడావు బీడు భూములకు సైతం సాయం వెళ్ళినట్టు గుర్తించిన వ్యవసాయ శాఖ వాటిని దశల వారీగా తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. అవునే నాకు అర్థం కాదు, మరి రేషన్ బియ్యం కూడా ఈ దేశంలో సరే ఈ రాష్ట్రంలో అవసరం లేనోనికి వెళ్తుంది కదా, మరి ఎందుకో దాని మీద చర్యలు చేయరు, దాని మీద మాట్లాడరు. పెన్షన్లు ఉన్నాయి కదా, ప్రతి అవ్వాతాత నిజంగా అవసరమైన వాళ్ళు ఉన్నారా? భూములు ఉన్నోళ్ళు, లేకపోతే ప్లాట్లు ఉన్నోళ్ళు, లేదా సొంత ఇల్లు కలిగిన వాళ్ళు, లేదా పిల్లలు బ్రహ్మాండంగా సంపాదించే శక్తి ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏమక్కర్నాయి మరి పెన్షన్? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, వాళ్ళకి తగ్గేచ్చు కదా. ఒక రైతులకు ఇచ్చే దాంట్లో ఏదో జరిగిపోయింది అన్నట్టు అనర్హులను ఏరేస్తున్నామని చెప్పి అసలైన అర్హత కలిగిన రైతులను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది కదా. మరి రేషన్ బియ్యం కూడా అట్నే చేయరు కదా, అసలైన ఇయ్యరు. గుర్తించండి, ఈ దేశంలో ఇంకా పేదోళ్ళు ఉన్నారు. 80% మంది రేషన్ బియ్యం మీద తింటున్నారట. అంటే 20% మందేనా ధనికులు, మిగిలిన 80% మంది పాపం రేషన్ షాపులలో రేషన్ బియ్యం తిని బతుకుతురా అని అడగరాదా? మరి వాళ్ళ దాంట్లో తగ్గేచ్చు కదా. కాదు, అల్కా దొరికిరు ఒక రైతులు, వీళ్ళందరూ ఓట్లు, రైతులు మాత్రం ఎందుకు పనికిరానోళ్ళు. అవన్నీ తగ్గిస్తే ఓట్ల మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. కానీ రైతుల విషయంకి వచ్చేసరికంటే ఏం ఎఫెక్ట్ కాదు, ఓడు పట్టించుకోడు, ఓడు అడగడు అన్నట్టు వీళ్ళని. అందుకోసానికే రైతుల విషయంకి వస్తే కడి చేద్దామని చూస్తారు. కటాఫట ఎంతో కొంత వేస్టేజ్ అవుతుందని చెప్పి 1.5 ఎకరాలని వీళ్ళే చెప్పారా అన్న? ఒక్కసారి మీరు వినండి, శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. 1.5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండగా, సాగు చేస్తుండగా 3 లక్షల ఎకరాలు మాత్రమే, 3 లక్షల ఎకరాలకు మాత్రమే అనర్హత కలిగినటువంటి భూములని చెప్తున్నారు. అంటే సాగుకు యోగ్యం కానటువంటి భూములని చెప్పారు. ఎంత పర్సెంటేజ్ చెప్పురన్న? 1.5 3 లక్షలు అంటే ఎంత పర్సెంటేజ్ చెప్పుండ్రి? 3 నుంచి 4% కూడా దాటనటువంటి వేస్టేజ్ కోసం. అరే అది ఎట్లయినా జరుగుతుంది, ఈడ కాదు, మనం లగ్గం చేస్తాల్సి ఉంటుంది. 1000 మందికి భోజనాలు అనుకుంటే ఒక 200 మందికి ఎక్కువ పెడతాం. ఎవడన్నా వచ్చి తినిపోతాడు అనుకోని ఒక 20% ఎక్సెస్ కిందనో, లేకపోతే లాసేజ్ కిందనో, లేకపోతే వేస్టేజ్ కిందనో మాట్లాడుకుంటాం. మనం లగ్గం చేస్తే ఓ పేదోడు ఓ 400 మందిని పిలుచుకుంటే, లేదా 200 మందిని పిలుచుకుంటే ఓ 50 మందికి ఎక్కువ పెడతాడు. ఎందుకు పెడతాడు ఎక్కువ? ఆ మాత్రం వేస్టేజ్ డెఫినెట్గా ఉంటుందని చెప్పి. ఇది సంక్షేమ పథకం. మరి 3 నుంచి 4% 5% ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా ఎవరికైతే ఎక్సెస్ వెళ్తుందని అనిపిస్తుందో వాళ్ళని తగ్గడం కోసానికి మొత్తం పథకానికే ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇంత క్లియర్గా చూడండి, లెక్క చూస్తే అర్థమవుతుంది. 1.5 ఎకరాల భూమి ఎక్కడ, మరి 2 లక్షలు 3 లక్షల ఎకరాలు మీరు మిగిలిచ్చింది ఎంత? పోనా మిగిలిచ్చింది మిగిలిన రైతులందరికీ వచ్చిందా అంటే రాదట. ఇక చూడండి, సన్నకారు రైతులకి ఈ పెద్ద భూస్వాములకు సాయం అందించడం కంటే చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఇలా చేస్తే వారికి ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నారంటూ వీళ్ళు ఏం చేస్తారంట తెలుసా? ఇక ఒక్కసారికి చూడండి, యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే సాయం అందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో రైతు బంధు 2 విడతలుగా సకాలంలో జమ అవగా ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తితో వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కొంతమంది ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. పెండింగ్ రైతు భరోసా త్వరగా విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని, లేకపోతే భవిష్యత్తు స్థానిక ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు చూసిరా? ఈ నెలాఖరణ అని చెప్పి మొత్తానికి ఆగం చేస్తూ ఇక్కడ వీళ్ళే చెప్పినరు ఈసారి కొంచెం తగ్గిస్తాము అంటే ఏదో ఒక రకంగా. ఇగో ఇది వింటే మీరు షాక్ అయిపోతారు. కటాఫ్ ఇప్పటిదాకా
పాస్బుక్లో ఉన్న మొత్తం భూమికి సాయం అందిస్తే ఇక పైన 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని క్లియర్గా వీళ్ళు రాశారు. గతంలోనే చెప్పారు. ఇప్పుడు 5 అన్నా 8 అన్నా 10 అన్నా చూస్తున్న వాళ్ళకు చాలా తిక్క ఉన్నారు. వాడు ఇచ్చేది లేదు, పోయేది లేదు, వీడు రాసుడు బేకారే, ఆ వచ్చిన వార్త నువ్వు ఎప్పుడు బేకారు అని చెప్పి సృష్టిలో అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 5, 7 ఇదంతా ఏం లెక్క, ఇదంతా వచ్చేది కాదు, పోయేది ఎప్పటి నుంచో ఉన్నది. 2 ఎకరాలకు తెగ నరికినటువంటి రేవంత్ రెడ్డిని చూసినాక ఇంకా ఈ కటాఫ్ పెట్టుడైందా, ఇంకా మీరెందుకు ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా అనుకునే అవకాశం ఉంది. ఇక్కడ 2 ఎకరాల వరకే మొన్న వేసిండు కదా, ఆ పైనది వస్తుంది అనుకోవడం అనేది ఎంత భ్రమ, ఇంకోటి లేదు. మొన్న కూడా నేను చెప్పిన చాలా సార్లు ఆ పైనది రాదు, ఇంకా అధికారుల నుంచి ఆ సమాచారం లేదు, రిలీజ్ చేస్తారన్న నమ్మకం లేదు. మనం మోసపోయినాం, గోసపడాల్సిందే, తప్పదు. వస్తుందేమో అనుకొని ఇంకా ఎదురు చూసి ఆడాయిడ అప్పులు తెచ్చి ఆడాయిడ కట్టేది ఉంటే మాత్రం ఇబ్బందులు పడకుండ్రి. డెఫినెట్గా వాళ్ళు ఇవ్వరు అని చెప్పినాం. అయితే ఈ పంటకు వస్తుందని వీళ్ళు ఇంత నమ్మబలుకుతా ఉన్నారు. ఇదైతే పెద్ద దొంగ వార్త. ఇక మీకు ఎరుకున్నదే ఇది. ఇక వచ్చేది తెలియదు, పోయేది తెలియదు.